ప్రెగ్నెన్సీలో ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ వాడతామో చూద్దాం. కొంతమందికి ముందు నుంచి హై బీపీ ఉండదు, కానీ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి హై బీపీ రావచ్చు. దీన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. కొంతమంది ముందు నుంచి హై బీపీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. దీన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాము. క్రానిక్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ వాళ్ళకి ఉన్న హై బీపీ ఇంకా బాగా అగ్రవేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో హై బీపీ అనేది ఎంత డేంజరస్ అంటే దానివల్ల బేబీ కడుపులోనే చనిపోవడానికి, మదర్లో మల్టిపుల్ ఆర్గాన్స్, లంగ్స్, లివరు, కిడ్నీస్, హార్ట్, బ్రెయిన్, బ్లడ్ సర్క్యులేషను, ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోవడానికి, ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి మదర్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్ ప్రాబ్లం వీళ్ళలో ఏంటంటే డిఫెక్టివ్ ప్లజెంటేషన్ అంటాం. అంటే 2-3 మాసాల అప్పటి నుంచి ప్లజెంటా తయారవడం స్టార్ట్ అవుతుంది కదా. ప్లజెంటాలోకి మదర్ నుంచి వెళ్ళే రక్తనాళాలని స్పైరల్ ఆర్టీరియోల్స్ అంటారని మనం తెలుసుకున్నాం కదా. ఇవి చాలా నేరోగా ఉంటాయి స్పైరల్ ఆర్టీరియోల్స్ అనేవి. ఇవి ప్రెగ్నెన్సీ టైంలో ప్లజెంటా తయారవుతున్నప్పుడు వాటి కణజాలంలో కొన్ని చేంజెస్ అయ్యి అవి డైలేట్ అవుతాయి, వాటి డయామీటరు పెద్దదవుతుంది. సో దట్ బేబీకి బ్లడ్ వాటి నుంచి ఫ్రీగా వెళ్ళడానికి వీలుగా. దీన్ని స్పైరల్ ఆర్టీరియోల్ రీమోడలింగ్ అంటారు. బేసిక్గా ఈ రీమోడలింగ్ అనేది ఇలాంటి వాళ్ళలో ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళలో రీమోడలింగ్ జరగదు. దానివల్ల బ్లడ్ చాలా స్లోగా ఫ్లో అవుతుంది. స్లోగా ఫ్లో అవుతున్నప్పుడు క్లాట్ ఫార్మేషన్ ఉంటుందని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, వాటి నుంచి హానికారకమైన సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. ఇవి రక్తనాళాలని కొంతవరకు డ్యామేజ్ చేస్తాయి. డ్యామేజ్ అవ్వడం వల్ల మరికొన్న వాటి నుంచి ఇంకొంచెం అది క్లాట్స్ ఫామ్ అయిపోవడం, ఇంకొంచెం బ్లడ్ ఫ్లో స్లో అయిపోవడం, హానికారకమైన సబ్స్టెన్సెస్ మరికొన్ని రిలీజ్ అయ్యి అవి జనరల్గా బ్లడ్ స్ట్రీమ్లో కూడా ఎంటర్ అయిపోవడం అవుతుంది. అప్పుడు బాడీలో మిగతా రక్తనాళాలు కూడా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే ఈ సబ్స్టెన్సెస్ వల్ల ఇరిటేషన్కి అవి నేరో అయిపోతాయి. సో బీపీ నేరో బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ ఫ్లో అవ్వాలంటే హై ప్రెషర్లో ఫ్లో అవ్వాలి, కాబట్టి బీపీ రైజ్ అవుతుంది. ఇది ఎంత డేంజరస్గా మారొచ్చు అంటే అన్ని ఆర్గాన్స్ తాలూకా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోయి లివరు, లంగ్స్, కిడ్నీస్, హార్ట్ అన్నీ ఫెయిల్ అవ్వడానికి, బ్రెయిన్కి వెళ్తే కనుక ఫిట్స్ రావడానికి, అప్పుడు ఎక్లాంషియా అంటారు ఈ కండిషన్ని. ఈ ఎక్లాంషియా వచ్చి ఫిట్స్ అన్కంట్రోల్డ్గా ఉండడానికి, ప్రెగ్నెంట్ లేడీ చనిపోవడానికి అవకాశం ఉంటుంది, బేబీ చనిపోవడానికి కూడా. సో రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఈకోస్ప్రిన్ని యూస్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఉన్న వాళ్ళలో రక్తనాళాలు ఎంతో కొంత డ్యామేజ్ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ వేసుకోవడం చాలా అవసరం. ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేకపోయినా సరే కొంతమందిలో ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాం. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై నెక్స్ట్ వీడియో.